ఈ వారంలో మీ రాశిపై ముఖ్యంగా కుజుడు, శని, బుధుడు ప్రభావం గట్టిగా ఉంటుంది. చంద్రుడు మధ్యవారం భావోద్వేగాలను పెంచుతాడు. రాహుకేతువుల స్థితి కారణంగా కొంత అనిశ్చితి, అంతర్గత టెన్షన్ కనిపించినా దీర్ఘకాల ప్రయోజనమున్న నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. కుటుంబ విషయాల్లో మధ్యవర్తిత్వం చేయాల్సి రావచ్చు. మానసిక స్థితి, ఆలోచనలు. ఈ వారం మీరు లోలోపల చాలా విషయాలు ఆలోచిస్తారు. బయటకు చెప్పకపోయినా లోపల ప్లానింగ్ ఎక్కువగా ఉంటుంది. గతంలో మిమ్మల్ని బాధపెట్టిన విషయాలు గుర్తుకు రావచ్చు. నేనింకాస్త ముందుకెలా వెళ్ళాలి అనే ఆలోచన బలపడుతుంది. ఆధ్యాత్మికత వైపు మక్కువ పెరుగుతుంది. ధ్యానం, ప్రార్థన చేస్తే మైండ్ స్టేబుల్గా ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారం. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి గమనింపు ఉంటుంది. మీ పనితీరు ప్రశంసలు పొందే అవకాశం. కాని చిన్న పొరపాటు పెద్దగా కనిపించే ప్రమాదముంది. జాగ్రత్త. డాక్యుమెంట్స్, మెయిల్స్, రిపోర్ట్స్ రెండుసార్లు చెక్ చేయండి. ప్రైవేట్ ఉద్యోగాలు. ప్రాజెక్ట్ ప్రెజర్ పెరుగుతుంది. టైం లిమిట్స్ కఠినంగా ఉంటాయి. టీంలో మీపై ఆధారపడే పరిస్థితి వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాలు. పెండింగ్ ఫైల్స్ క్లియర్ అవుతాయి. ట్రాన్స్ఫర్, డిపార్ట్మెంట్ మార్పు చర్చకు రావచ్చు. ఆర్థిక స్థితి. ఈ వారం డబ్బు వస్తుంది, కానీ నిలవదు. ఆదాయం. పెండింగ్ బకాయిలు వస్తాయి. ఫ్రీలాన్స్, సైడ్ ఇన్కమ్ అవకాశం. ఖర్చులు. ఇంటి అవసరాలు, మెడికల్, వాహన రిపేర్. సలహా: బంగారం, భూమి, పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ వాయిదా వేయండి. కుటుంబ జీవితం. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. పెద్దల ఆరోగ్యం గురించి శ్రద్ధ అవసరం. సోదరులతో చిన్న అపార్థాలు రావచ్చు. మీరు ఓర్పుతో మాట్లాడితే సమస్యలు వెంటనే సర్దుకుంటాయి. దాంపత్యం, ప్రేమ. వివాహితులకు జీవిత భాగస్వామి నుంచి సపోర్ట్ ఉంటుంది. కలిసి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం. కానీ ఈగో మాటలు తగవులకు దారితీస్తాయి. ప్రేమలో ఉన్నవారికి మీ రిలేషన్ని సీరియస్గా తీసుకునే దశ. ఫ్యామిలీకి చెప్పాలా అనే చర్చ రావచ్చు. చిన్న అనుమానాలు పెద్దవిగా మారనివ్వకండి. సంతానం. పిల్లల చదువుపై దృష్టి పెట్టాలి. పోటీ పరీక్షల వారికి శుభ సూచనలు. కొత్త కోర్సులు జాయిన్ అయ్యే అవకాశం. ఆరోగ్యం. ఈ వారం ఆరోగ్యం మిక్స్డ్గా ఉంటుంది. జాగ్రత్త పడాల్సినవి: రక్తపోటు, నిద్రలేమి, మైగ్రేన్, కీళ్ల నొప్పులు. ఫిబ్రవరి 19 గురువారం. ఈరోజు మానసికంగా కొంచెం టెన్షన్తో ప్రారంభమవుతుంది. ఉదయం నుంచే పనుల ఒత్తిడి కనిపిస్తుంది. ఉద్యోగం. పెండింగ్ పనులు గుర్తు చేస్తారు. బాస్ నుంచి ఫాలో అప్ ఉంటుంది. ఆర్థికం. చిన్న మొత్తంలో డబ్బు వస్తుంది, కానీ వెంటనే ఖర్చవుతుంది. కుటుంబం. ఇంట్లో ఒక నిర్ణయం మీ చేతిలోకి వస్తుంది. జాగ్రత్త. త్వరపడి మాట ఇవ్వొద్దు. ఫిబ్రవరి 20 శుక్రవారం. ఈరోజు రిలీఫ్ డేలా అనిపిస్తుంది. లాభాలు. ఫ్రెండ్స్ మీట్ అవుతారు. ఒక గుడ్ న్యూస్ వినే అవకాశం. ప్రేమ. లవర్స్కు మంచి కమ్యూనికేషన్. అపార్థం క్లియర్ అవుతుంది. ఫైనాన్స్. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జాగ్రత్త. ఫిబ్రవరి 21 శనివారం. శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగం. పని ఆలస్యమవుతుంది. మీపై నిందలు పడే అవకాశం. వ్యాపారం. కస్టమర్ డీల్స్ పోస్ట్పోన్. ఆరోగ్యం. నడుము నొప్పి, అలసట. పరిహారం. నల్ల నువ్వులు దానం మంచిది. ఫిబ్రవరి 22 ఆదివారం. ఫ్యామిలీ డే. కుటుంబం. బంధువుల కలయిట. ఇంట్లో శుభకార్య చర్చ. ఆర్థికం. ఇంటి ఖర్చులు పెరుగుతాయి. మనస్సు. పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. రాత్రి మైండ్ ఎమోషనల్గా ఉంటుంది. ఫిబ్రవరి 23 సోమవారం. చంద్ర ప్రభావం వల్ల భావోద్వేగాలు పెరుగుతాయి. ఉద్యోగం. మీపై బాధ్యత పెరుగుతుంది. కొత్త టాస్క్ ఇస్తారు. వ్యాపారం. కొత్త క్లయింట్ మీట్. జాగ్రత్త. డాక్యుమెంట్ సైన్ చేయడంలో ఆలస్యం చేయండి. ఫిబ్రవరి 24 మంగళవారం. అదృష్ట రోజు. లాభాలు. డబ్బు వస్తుంది. పెండింగ్ పేమెంట్ క్లియర్. ఉద్యోగం. మీ పని మెచ్చుకుంటారు. ధైర్యం. మీరు తీసుకున్న నిర్ణయం సక్సెస్ అవుతుంది. ఈరోజు కొత్త పనులు స్టార్ట్ చేయొచ్చు. ఫిబ్రవరి 22 బుధవారం. మిక్స్డ్ ఫలితాలు. ఉద్యోగం. చిన్న పొరపాటు వల్ల టెన్షన్, కానీ వెంటనే సెంట్ అవుతుంది. కుటుంబం. జీవిత భాగస్వామితో సీరియస్ చర్చ. ఆరోగ్యం. జీర్ణ సమస్యలు. తేలికపాటి ఆహారం మంచిది. వారాంత సమీక్ష. అంశం. ఫలితం. ఉద్యోగం. ఒత్తిడి ప్లస్ గుర్తింపు. డబ్బు వస్తుంది, కానీ నిలవదు. కుటుంబం. మద్దతు ఉంటుంది. ప్రేమ. క్లారిటీ పెరుగుతుంది. ఆరోగ్యం. జాగ్రత్త అవసరం. ముఖ్య హెచ్చరిక: శనివారం వాదనలు వద్దు. మంగళవారం అవకాశాన్ని మిస్ కాకండి. సోమవారం భావోద్వేగ నిర్ణయాలు తీసుకోకండి. ఉద్యోగం మరియు పదోన్నతి యోగాలు. ఈ వారం ఉద్యోగ రంగంలో మీకు కీలకమైన మార్పుల సూచనలు కనిపిస్తున్నాయి. పదోన్నతి అవకాశాలు. గతంలో మీరు చేసిన కష్టానికి గుర్తింపొస్తుంది. పై అధికారుల దృష్టిలో మీరు విశ్వసనీయ వ్యక్తిగా కనిపిస్తారు.
మీ పేరు ప్రమోషన్ లిస్ట్లో చర్చకు రావచ్చు. కానీ వెంటనే ఫలితం రాకపోయినా నిరుత్సాహపడకండి. ఇది ప్రారంభ సూచన మాత్రమే. బాధ్యతల పెరుగుదల. మీకు కొత్త టీం హ్యాండిల్ చేసే అవకాశం. ప్రాజెక్ట్ లీడర్ బాధ్యతలు. ఇతరుల పనిని కూడా మేనేజ్ చేయాల్సి రావచ్చు. ఇది ఒత్తిడిగా అనిపించినా కెరీర్ గ్రోత్కు మంచిది. ఉద్యోగ మార్పు సూచనలు. ఈ వారం కొత్త కంపెనీ నుంచి కాల్ రావచ్చు. ఇంటర్వ్యూ క్లియర్ అయ్యే యోగముంది. కానీ జీతం విషయంలో చర్చ ఎక్కువగా సాగుతుంది. సలహా: తొందరపడి రిజైన్ ఇవ్వద్దు. వ్యాపారం మరియు బిజినెస్ విస్తరణ. వ్యాపారులకు ఈ వారం మిక్స్డ్ అయిన దీర్ఘకాల లాభ సూచనలు ఉన్నాయి. కొత్త డీల్స్, కొత్త క్లయింట్స్ పరిచయం, సోషల్ మీడియా మరియు ఆన్లైన్ ద్వారా ఆర్డర్స్ పెరుగుతాయి. భాగస్వామ్య వ్యాపారం. పార్ట్నర్తో అభిప్రాయ భేదాలు. లాభాల పంచకం మీద చర్చ. జాగ్రత్త: ఒప్పందాలు రాతపూర్వకంగా చేసుకోండి. పెట్టుబడులు. చిన్న ఇన్వెస్ట్మెంట్స్ ఓకే. పెద్ద మొత్తాలు వాయిదా మంచిది. రియల్ ఎస్టేట్ డీల్ పోస్ట్పోన్ అవుతుంది. శత్రువులు మరియు పోటీదారులు. ఈ వారం మీ వెనక మాట్లాడేవారు యాక్టివ్గా ఉంటారు. మీ పనిని డౌన్ చేయాలని ప్రయత్నం. మీపై తప్పు ప్రచారం చేసే అవకాశం. ఆఫీస్ పాలిటిక్స్ పెరుగుతుంది. కానీ మంచి విషయమేమిటంటే సత్యం మీ వైపే ఉంటుంది. పై అధికారులకు నిజం తెలుస్తుంది. మీ ఇమేజ్ చివరికి స్ట్రాంగ్ అవుతుంది. కోర్టు మరియు లీగల్ విషయాలు. లీగల్ కేసులు, డాక్యుమెంట్స్ ఉన్నవారికి పాత కేసులో చిన్న ప్రోగ్రెస్. కోర్టు తేదీ వాయిదా పడే అవకాశం. లాయర్తో మళ్లీ చర్చ అవసరం. జాగ్రత్తలు: పేపర్స్ పూర్తిగా చదవండి. భూమి మరియు ఆస్తి ఒప్పందాలు చెక్ చేయండి. విద్య మరియు పరీక్షలు. విద్యార్థులకు ఈ వారం ఫోకస్ పెరుగుతుంది. చదువు, కాన్సంట్రేషన్ మెరుగవుతుంది. పోటీ పరీక్షలకు మంచి సమయం. హయ్యర్ స్టడీస్. కొత్త కోర్సులు అప్లై చేస్తారు. కాలేజ్ అడ్మిషన్ ప్రాసెస్ ప్రారంభమవుతుంది. విదేశీ యోగాలు. విదేశీ ప్రయాణం లేదా చదువు ఆశించేవారికి డాక్యుమెంట్స్ ప్రోగ్రెస్. వీసా ప్రాసెస్ మెల్లగా కదులుతుంది. విదేశీ జాబ్ కాల్ వచ్చే సూచన. కానీ ఆలస్యం మాత్రం ఉంటుంది. సామాజిక గౌరవం. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ సలహా కోరేవారు పెరుగుతారు. ఒక ఫంక్షన్ మరియు మీటింగ్లో ప్రత్యేక ఆహ్వానం రావచ్చు. అంతర్గత శక్తి. ఈ వారం మీరు గమనించేది మీ ఇంట్యూషన్ స్ట్రాంగ్గా పనిచేస్తుంది. ఎవరు నిజమైనవారు, ఎవరు నటించేవారు తెలుసుకుంటారు. నిర్ణయాల్లో స్పష్టత వస్తుంది. ఆరోగ్యం. పూర్తి విశ్లేషణ. ఈ వారం ఆరోగ్యం జాగ్రత్త పడితే బాగుంటుంది, లేకపోతే ఇబ్బంది అనే స్థితిలో ఉంటుంది. శారీరక సమస్యలు. రక్తపోటు మార్పులు. కీళ్ల నొప్పులు. నడుము నొప్పి. అలసట. నాడీ సంబంధ సమస్యలు. మైగ్రేన్. తలనొప్పి. కంటి ఒత్తిడి. మొబైల్ మరియు స్క్రీన్ టైం తగ్గించాలి. జీర్ణ సమస్యలు. గ్యాస్. ఆమ్లత్వం. అజీర్ణం. చిట్కాలు: వేడినీరు. తేలికపాటి ఆహారం. రాత్రి ఆలస్యంగా తినకండి. దాంపత్య జీవితం. లోతైన ఫలితాలు. ఈ వారం దాంపత్యంలో స్పష్టత ప్లస్ పరీక్ష రెండూ ఉంటాయి. పాజిటివ్. జీవిత భాగస్వామి నుంచి మద్దతు. ఆర్థిక నిర్ణయాలు కలిసి తీసుకుంటారు. ఒక ప్రయాణం ప్లాన్ చేసే సూచన. నెగటివ్. ఈగో మాటలు తగవులకు దారి. చిన్న విషయం పెద్దదవుతుంది. సలహా: మాటల కంటే నిశ్శబ్దం మంచిది కొన్ని సందర్భాల్లో. ప్రేమ జీవితం. ప్రేమలో ఉన్నవారికి రిలేషన్ సీరియస్ దశలోకి వెళ్తుంది. ఫ్యూచర్ గురించి చర్చ. ఫ్యామిలీకి చెప్పే ఆలోచన. జాగ్రత్త: అనుమానాలు పెంచొద్దు. ఆధ్యాత్మిక పరిణామాలు. ఈ వారం మీరు ఆధ్యాత్మికంగా స్ట్రాంగ్గా ఫీలవుతారు. దేవాలయ దర్శనం. ఉపవాసం. జపం మరియు ధ్యానం. మనసుకు శాంతి కలుగుతుంది. అదృష్ట యోగాలు. ఈ వారం కొన్ని ప్రత్యేక అదృష్ట సూచనలు ఉన్నాయి. పాత స్నేహితుడు ద్వారా లాభం. పెండింగ్ పని పూర్తి. డబ్బు రావడం. ఒక శుభవార్త. పరిహారాలు. ఈ వారం గ్రహదోష నివారణకు చేయాల్సినవి: పూజలు. మంగళవారం సుబ్రహ్మణ్యస్వామి అర్చన. శనివారం శని ప్రార్థన. దానాలు. నల్ల నువ్వులు. నల్ల బట్టలు. పేదలకు అన్నదానం. మంత్రం. రోజూ 11 సార్లు జపించండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. అదృష్ట సూచికలు. అదృష్ట సంఖ్య 9. అదృష్ట రోజు మంగళవారం. అదృష్ట రంగు ఎరుపు. అదృష్ట దిక్కు దక్షిణం. వారాంత సమగ్ర సారాంశం.
అంశం ఫలితం ఉద్యోగం గుర్తింపు ప్లస్ ఒత్తిడి వ్యాపారం నెమ్మదిగా లాభం డబ్బు వస్తుంది కానీ ఖర్చు కుటుంబం మద్దతు ఉంటుంది ప్రేమ స్పష్టత పెరుగుతుంది ఆరోగ్యం జాగ్రత్త అవసరం అదృష్టం మంగళవారం బలంగా సూచన ఈ వారం మీకు పరీక్షల వారం లాంటిదే కానీ మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాయి ఓర్పు ఆత్మవిశ్వాసం ఆధ్యాత్మికత ఈ మూడు మీకు విజయాన్ని అందిస్తాయి